గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడులో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ సజావుగా జరగాలి. ఎమ్మెల్యే డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడులో బూత్ నెంబర్ 189లో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు సవరణల ప్రక్రియను స్వయంగా పరిశీలించి కుటుంబ సభ్యులకు బూత్ లెవెల్ అధికారులతో బిఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యుల వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైనది. అర్హులు ఎవరు ఓటరు నమోదు కాకుండా మిగిలిపోకూడదని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా సాగేలా చూడాలని, అక్కడున్న బిఎల్ఓ మరియు బిఎల్ఏలకు తగు సూచనలు చేసి ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ ఆ రివిజన్లో ఓటర్స్ని 2002 ఓటర్ లిస్టుతో 2026 ఓటర్ లిస్టుతో సరిచూసి 2 చోట్ల కూడా పేర్లు ఉన్నట్లయితే వారికి కేవలం ఒక రీసెంట్ ఫోటో, మొబైల్ నంబరు, సంతకం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 2 చోట్ల కూడా ఉంది కాబట్టి. ఒకవేళ ఎక్కడైనా 2002లో పేరుండి 2026లో లేకపోయినా, లేదా 2026లో పేరుండి 2002లో లేకపోయినా మ్యాపింగ్ కాలేదు కాబట్టి వాళ్ళకు మాత్రం ఒక గుర్తింపు కార్డు, అది ఆధారే ఇవ్వాలని ఏం లేదు, ఆధార్ ఆప్షన్. ఎందుకంటే చాలామందికి ఆధార్ ఇవ్వడం ఇష్టం ఉండదు. కాబట్టి ఆధార్ ప్లేస్లో వాళ్ళకి ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి, గవర్నమెంట్ నుంచి ఒక పెన్షన్ పొందినా, లేదా ఒక డీఫార్మ్ పట్టా పొంది ఉన్నా, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఏదో ఒక గుర్తింపు కార్డు చూపితే చాలు, జిరాక్స్ కార్డు. సో ఈ రకంగా చేసి వాళ్ళు కూడా రీసెంట్ ఫోటో ఇచ్చి సంతకం పెడితే సరిపోతుంది, మొబైల్ నంబర్ ఇచ్చి. ఈ చిన్న ప్రాసెస్ అయితే ఇక్కడ బిఎల్ఓలు ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలను అనుసరించి పనిచేయాల్సినటువంటి బిఎల్ఓస్ ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోక ఇప్పటి వరకు నేను చూసింది, కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం, ఫస్ట్ ఫారాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దాని గురించి వివరించాలి. ఇదో ఈ ఫారంలో ఈ కాలమ్స్లో ఇది ఫిలప్ చేయాలి, ఈ కాలంలో ఇది ఫిలప్ చేయాలి, మీకు తెలిసినంత వరకు మీరు ఫిలప్ చేయండి, మీకు తెలియకపోతే మళ్ళీ మేము వచ్చి ఫిలప్ చేస్తామని మాట చెప్పాలి. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, బిఎల్ఏలు పొలిటికల్ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పర్మిషన్ మేరకే వాళ్ళందరూ కూడా దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్. సో వాళ్ళని మాట్లాడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం అనేటువంటిది చేయాలి. అంతే తప్ప వాళ్ళ మీటింగ్కి వీళ్ళు హాజరు కావాల్సిన పని లేదు, వీళ్ళ మీటింగ్కి వాళ్ళు హాజరు కావాల్సిన పని లేదు. పొలిటికల్గా అది సరిపోదు. కానీ రిగార్డింగ్ ఎలక్ట్రాల్కి సంబంధించి ఓటర్ యొక్క విషయాలు తెలుసుకునే విషయంలో ఇద్దరు కలిసి పనిచేయాలి. ఇద్దరు ఆ ఇంటి దగ్గర ఉంటేనే బిఎల్ఓకి తెలియని విషయాలు బిఎల్ఏ చెప్పగలడు. బిఎల్ఏ చెప్పినవన్నీ బిఎల్ఓ వినాలని కూడా ఏం లేదు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు అప్పటికప్పుడే రాస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు ఫారాలు ఇవ్వడం అనేది 100% అయిపోయింది.